నమస్తే. G9 టీవీ ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమానికి స్వాగతం. కరోనా 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 ఇప్పుడు ఈ మూడు అక్షరాల పదం లేకుండా ఏ వార్త వినిపించడం లేదు. పట్టణం నుంచి పల్లెల దాకా, పిల్లల నుంచి పెద్దల దాకా ఎవరి నోట విన్నా కరోనా మాటే. ఆల్రెడీ సెకండ్ వేవ్ ప్రపంచమంతా అల్లకల్లోలం సృష్టించింది. మరికొన్ని రోజుల్లో థర్డ్ వేవ్ కూడా ప్రభావం చూపే అవకాశం ఉండడంతో ఇప్పుడు సెకండ్ వేవ్లో పెద్దలు ఎఫెక్ట్ అయ్యారు, తర్వాత యూత్ ఎఫెక్ట్ అయ్యారు, థర్డ్ వేవ్లో పిల్లలపై ప్రభావం చూపించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించడంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా కూడా పీడియాట్రిక్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి రాష్ట్రాలు సన్నద్ధమవుతున్నాయి. ఈ థర్డ్ వేవ్ సంగతి పక్కన పెడితే ప్రజెంట్ ఈ సెకండ్ వేవ్లో ఈ కరోనా పిల్లలపై ఎఫెక్ట్ చూపించకుండా తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కరోనా సోకితే ఎలాంటి లక్షణాలతో గుర్తించాలి, అందుబాటులో ఉన్న వైద్యం గురించి మనతో మాట్లాడడానికి విజయవాడ నోరి హాస్పిటల్ ప్రముఖ పీడియాట్రిక్ డాక్టర్ రేకపల్లి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. శ్రీనివాస్ గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సార్ చెప్పండి, సెకండ్ వేవ్ చాలా భయపెడుతుంది, బయటికి వెళ్ళాలంటేనే భయం. ఫస్ట్ వేవ్లో పెద్దవాళ్ళని అటాక్ చేసిన ఈ కరోనా సెకండ్ వేవ్లో యూత్ ఎక్కువగా సఫర్ అవుతున్నారు. అసలు ఈ కరోనా అనేది ఎన్ని రకాలుగా దాని దిశ మార్చుకోవడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయంటారు? ముఖ్యంగా మనకి ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి మధ్యలో 6 నెలల నుంచి 8 నెలల వ్యవధి ఉంది. ఈ వ్యవధిలో 2 విషయాలు జరిగినాయి. మొదటిది వ్యాక్సినేషన్ ప్రక్రియ మన గవర్నమెంట్ ఫస్ట్ హెల్త్ వర్కర్స్కి, నెక్స్ట్ 60 సంవత్సరాల పై వాళ్ళకి స్టార్ట్ చేసింది. దానివల్ల 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో చాలామంది టీకా తీసుకున్నారు, కనీసం ఒక్క డోస్ అయినా తీసుకున్నారు. అది ఒకటైతే, రెండవది కరోనా అనేది ఒక వైరస్, దానికి మ్యూటేషన్స్ అనేవి చాలా సహజం. సో 6 నెలల నుంచి 8 నెలల వ్యవధిలో అది రకరకాలుగా మార్పు చెంది 60 సంవత్సరాల పై వాళ్ళని ఇంతకుముందు సార్ ఎఫెక్ట్ చేసి ఈసారి 60 సంవత్సరాల లోపు యువతను ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. రెండవ కారణం ఏంటంటే వ్యాక్సినేషన్ 60 సంవత్సరాల పై వాళ్ళకి ఎక్కువైంది కాబట్టి 60 సంవత్సరాల లోపు వాళ్ళకి ఈసారి వైరస్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. వ్యాక్సినేషన్ ఈ 60 సంవత్సరాల లోపు వాళ్ళు పెద్దగా అవ్వకపోవడం వలన ఈ ఏజ్ గ్రూప్లో ఎక్కువ కనిపిస్తుంది. రెండవ కారణం వచ్చి వైరస్లో వచ్చే మ్యూటేషన్స్. కొన్ని వందల రకాలుగా వైరస్ మ్యూటేషన్ చెందినప్పటికీ ఒక 4-5 రకాల మ్యూటేషన్స్ బాగా ప్రమాదకరమైనవిగా సర్క్యులేట్ అవుతున్నాయి. సౌత్ ఆఫ్రికన్ స్ట్రెయిన్, యూకే స్ట్రెయిన్, అలా ఇండియాలో స్ట్రెయిన్స్ని ఇంకా గుర్తించాల్సి ఉంది. ఎందుకంటే గత 2 నెలలుగా విపరీతమైన లోడ్తో అన్ని హాస్పిటల్స్ సఫర్ అవుతున్నాయి. కానీ ఆ స్ట్రెయిన్స్ ఏంటనేది తెలుసుకోవడానికి ఇంకా 2-3 నెలలు టైం పట్టే అవకాశం ఉంది. కానీ సెకండ్ వేవ్ మాత్రం ఫస్ట్ వేవ్ కంటే ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది, చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయ్యే ఏజ్ గ్రూప్ కూడా చాలా మారిపోయింది. లాస్ట్ టైం ఎక్కువ మంది ముసలి వాళ్ళు ఎఫెక్ట్ అయితే ఈసారి ఎక్కువ మంది యువత, పిల్లలు కూడా సెకండ్ వేవ్లోనే ఎఫెక్ట్ అయ్యారు. కొన్ని రోజుల్లో థర్డ్ వేవ్ ఎఫెక్ట్ కూడా ఉండే అవకాశం ఉందంటున్నారు. మరి పిల్లలు ఎక్కువగా సఫర్ అయ్యే ఛాన్స్ ఉందని కూడా ఇలాంటి వార్తలు వినిపిస్తున్నాయి. పిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తల్లిదండ్రులు వారిని ఎలా కాపాడుకోవాలి? థర్డ్ వేవ్ సంగతి పక్కన పెడితే ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి మనకు మధ్యలో 8 నెలలు కనీసం గ్యాప్ వచ్చింది. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్తో ఫస్ట్ వేవ్ అయిపోతే ఈ సంవత్సరం మార్చ్, ఏప్రిల్లో సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. ఈ గ్యాప్లో మనం వ్యాక్సినేషన్ 60 అబవ్ వాళ్ళకి చేయడానికి ప్రయత్నించాం. సెకండ్ వేవ్లోనే చాలామంది నోటీస్ చేయట్లేదు, కానీ సెకండ్ వేవ్లోనే పిల్లలు చాలామంది ఎఫెక్ట్ అయ్యారు. మేము గత 2 నెలలుగా కొన్ని వందల నుంచి వేల మంది పిల్లల్ని ట్రీట్ చేసాం. సెకండ్ వేవ్లోనే పిల్లలు విపరీతంగా ఎఫెక్ట్ అయ్యారు. కాకపోతే ఏంటంటే పిల్లల్లో ఈ తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. 1000 మంది పిల్లలకి కరోనా వస్తే అందులో 100 మంది హాస్పిటల్లో కనీసం ఓపీకి రావాల్సిన అవసరం వస్తుంది. ఆ 100 మందిలో ఇంకొక 10 మందికి అడ్మిట్ చేయాల్సిన అవసరం వస్తుంది. అంటే ఈ లెక్కన 1000కి 10 మంది మాత్రమే అడ్మిట్ అవుతున్నారు. ఆ 10 మందిలో కూడా ఒకళ్ళకే చాలా తీవ్రంగా ఉంటుంది. దీనివల్ల చాలామందికి ఈ లెక్కల్లోకి రావట్లేదు, ఈ కరోనా లెక్కల్లోకి పిల్లలు రావట్లేదు. కానీ సెకండ్ వేవ్లోనే పిల్లలు అత్యధికంగా కొన్ని లక్షల సంఖ్యలో, ఏపీలో కొన్ని లక్షల సంఖ్యలో ఆల్రెడీ సెకండ్ వేవ్లోనే ఎఫెక్ట్ అయ్యారు. సో ఇప్పటికే చాలామంది తల్లిదండ్రులకి అవగాహన వచ్చింది వాళ్ళకి పిల్లల్ని ఎలా చూసుకోవాలో. కానీ థర్డ్ వేవ్లో ఎందుకంటే ఇప్పుడు వ్యాక్సినేషన్ ప్రక్రియ మనకి 18 ఏళ్ల పై వాళ్ళందరికీ వ్యాక్సినేషన్కి అర్హులుగా గవర్నమెంట్ ప్రకటించింది. దానివల్ల ఏమవుతుందంటే రాబోయే 3-4 నెలల్లో 18 ఏళ్ళు పైబడిన వాళ్ళు కనీసం సగం మంది నుంచి 70% మంది టీకా తీసుకునే అవకాశం ఉంది. సో నిపుణులు ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే ఈ ఏజ్ గ్రూప్ కూడా ఇమ్యూనిటీ వస్తుందో వైరస్కి వేరే దారి లేక నెక్స్ట్ ఏజ్ గ్రూప్ <18 ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉంది. అలా ఎప్పుడైతే వస్తుందో పిల్లలు ఇప్పుడు ఎలా అయితే లక్షల్లో ఎఫెక్ట్ అవుతున్నారో నెక్స్ట్ వేవ్లో కొన్ని కోట్ల మంది పిల్లలు ఎఫెక్ట్ అవుతారు అని అంచనా. కానీ దానికి మనకి ఇంకా తగినంత సమయం ఉంది, 8 నెలల నుంచి 10 నెలల సమయం ఉంది. ఈలోపు వ్యాక్సిన్ని మరింత అభివృద్ధి చేసి పిల్లల్లో కూడా వేసే అవకాశం ఉంది. మనకి ఎలాగో రెండో వేవ్తో ఫస్ట్ వేవ్ తర్వాత సరిపడా భయం లేదు జనంలో. రెండో వేవ్ తర్వాత ఆల్మోస్ట్ ప్రతి ఫ్యామిలీలో ఒకరిద్దరు ఎఫెక్ట్ అవ్వడం, గవర్నమెంట్స్ కూడా వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకోవడం ఇలాంటివన్నీ జరిగినాయి. సో థర్డ్ వేవ్కి మరింత అప్రమత్తంగా గవర్నమెంట్ కానీ వ్యాక్సినేషన్ కానీ ఉండే అవకాశం ఉంది. స్కూల్స్ తెరవడం ఇవన్నీ కూడా
కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంది. దీని ద్వారా థర్డ్ వేవ్లో మనం పిల్లల గురించి భయపడడం అప్పుడే అవసరం లేదు, కానీ సెకండ్ వేవ్ టైంలోనే పిల్లలు విపరీతంగా ఎఫెక్ట్ అవుతున్నారు. సో పిల్లలకి ఏం చేయాలి సెకండ్ వేవ్ టైంలోనే తల్లిదండ్రులు గ్రహించడం మంచిది. ఈ వ్యాక్సినేషన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు ఆహర్నిశలు శ్రమిస్తున్నాయి, కానీ వ్యాక్సిన్లో మాత్రం కాస్త స్లోగా ఉన్న వ్యాక్సినేషన్ వేయడంలో. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఈ కరోనాని ఎంతవరకు కట్టడి చేయొచ్చు, మనం ఎంతవరకు సక్సెస్ అవ్వచ్చు అంటారు? చాలామందికి వ్యాక్సినేషన్ ఎట్లా పనిచేస్తుందని అవగాహన లేదు. ఎట్లా అంటే వ్యాక్సిన్ వేయించుకుంటే మనకి ఇమ్యూనిటీ వస్తుంది అనుకోవడం ఓన్లీ పార్ట్లీ కరెక్ట్. అంటే అందులో కొంత నిజం ఉంది, కానీ పూర్తి నిజం కాదు. వ్యాక్సినేషన్ ఎలా పనిచేస్తుందంటే హెర్డ్ ఇమ్యూనిటీ ద్వారా పనిచేస్తుంది. అంటే సమాజంలో ఎప్పుడైతే కనీసం 60 నుంచి 70% మంది జనాభా 2 డోసులు వ్యాక్సిన్ వేయించుకుంటారో అప్పుడే ఈ వ్యాక్సిన్ పనిచేయడం మొదలు పెడుతుంది. అంటే ఒకరి నుంచి ఒకరికి సంక్రమించడంలో దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది, కానీ వచ్చిన వాళ్ళలో ఎఫెక్ట్ తక్కువ ఉండడంలో పెద్ద ప్రభావం ఉండదు. లైట్గా వచ్చిన వాళ్ళలో తీవ్రత తక్కువ ఉంటుందన్నమాట నిజమే, కానీ ఒకరి నుంచి ఒకరికి సంక్రమించడంలో ఇది మేజర్గా యాక్ట్ చేస్తుంది. సో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎప్పుడు హెల్ప్ అవుతుందంటే మన దేశ జనాభాలో అట్లీస్ట్ మన రాష్ట్ర జనాభాలో 70% జనాభా కనీసం 2 డోసులు తీసుకున్నప్పుడే హెల్ప్ అవుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత కష్టపడినా మనం గుర్తుపెట్టుకోవాల్సింది మన దేశ జనాభా 130 కోట్లు. అందులో 70% మందికి వ్యాక్సిన్ వేయాలంటే కనీసం 90 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయాలి. వాళ్ళకి 2 డోసులు వేయాలి, 3 నెలల వ్యవధి, ఒక డోస్కి మధ్యలో, అదే కోవిషీల్డ్ అయితే. సో ఈ లెక్కన 180 కోట్ల వ్యాక్సిన్ డోసులు కావాలి, కనీసం 3 నుంచి 4 నెలల వ్యవధి కావాలి. ఇవన్నీ కలిపి అయ్యేసరికి ఆల్మోస్ట్ కనీసం ఎంత స్పీడ్గా చేసినా 1 సంవత్సరం టైం పట్టే అవకాశం ఉంది. సో 1 సంవత్సరం దాకా కూడా మన ఈ వ్యాక్సిన్ యొక్క ఎఫెక్ట్ని చూసే అవకాశం తక్కువ. ఎవరికి వాళ్ళు వ్యాక్సిన్ వేయించుకున్నాం కదా నేను ఇమ్యూన్ అనుకోవడానికి లేదు. ఎప్పుడు ఇమ్యూన్ అంటే మన ఈ గదిలో 10 మంది ఉంటే 10 మందిలో 7 వ్యాక్సిన్ వేయించుకుంటే, 7 2 డోసులు వేయించుకుంటే అప్పుడు ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే అవకాశం తక్కువ. అంతేగాని వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళ వరకే ఇమ్యూనిటీ ఉంటుందని కాదు, స్ప్రెడ్ చేయడం ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడే దీని ఎఫెక్ట్ తగ్గుతుంది. డాక్టర్ గారు, మొదట్లో కరోనా అంటురోగం కాదని అన్నారు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఒకరు సఫర్ అవుతుంటే తర్వాత అందరికీ అది స్ప్రెడ్ అవుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? కరోనా అనేది చాలా కొత్త జబ్బు. మన వైద్య రంగానికి కానీ సైంటిఫిక్గా రీసెర్చ్ చేయడానికి కానీ సరిపడా సమయం లేదు ఇప్పుడు దాకా. ఒక మీజిల్స్ కానీ, ఇన్ఫ్లుయెంజా, స్మాల్ పాక్స్ అంటే మసూచి, అట్లీస్ట్ డెంగీ ఇట్లాంటి వైరస్ల్లో మనకి రీసెర్చ్ కొన్ని జబ్బుల్లో అయితే 100 సంవత్సరాలు రీసెర్చ్ జరిగింది. స్మాల్ పాక్స్, మీజిల్స్ అంటే తట్టు, పొంగు ఇట్లాంటి జబ్బుల మీద కొన్ని 100 సంవత్సరాలు ఇప్పుడు దాకా ప్రయోగాలు జరిగాయి. అలాగే అట్లీస్ట్ డెంగీ, జ్వరం వీటి మీద కనీసం కొన్ని 10 సంవత్సరాలు ప్రయోగాలు జరిగాయి. అప్పుడు మనకి దాని మీద ఆ వైరస్ మీద ఒక అవగాహన ఉంది. ఈ వైరస్ వచ్చి గట్టిగా 2 సంవత్సరాలు కూడా కాలేదు. దీని మీద ప్రయోగాలు జరిగి ఇది ఎట్లా సంక్రమిస్తుందని తెలుసుకోవడానికి ఇప్పుడు 2 ఏళ్లలో మనకి తెలిసింది. ఇప్పటి వరకు ఉన్నది తెలిసింది ఏంటంటే మనకి ఈ జబ్బు ఈజీగా సంక్రమిస్తుంది ఒకరి నుంచి ఒకరికి. మొదట్లో అనుకునేవాళ్ళు ఇది ఓన్లీ సర్ఫేసెస్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది, అంటే శానిటైజర్ ఎక్కువ వాడాలి, ఇది ఏ వస్తువు ముట్టుకున్నా వెంటనే క్లీన్ చేసుకోవాలి అని. కానీ ఇప్పుడు గత నెల 2 నెలలుగా వచ్చిన కన్సెన్సస్ ఏంటంటే ఇది వస్తువుల ద్వారా కంటే కూడా గాలి ద్వారా ఎక్కువ సంక్రమిస్తుంది. సో ఇంట్లో ఒక 10 మంది కానీ 3 కానీ 4 కానీ ఉన్నారనుకోండి, ఒకే వస్తువు వాడడం పక్కన పెడితే వాళ్ళ ఇంట్లో ఒకే గాలి పీలుస్తారు. ఈ కరోనా వ్యాధి ఒకరి నుంచి ఒకరికి గాలి ద్వారా ఈజీగా అంటుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇది అంటువ్యాధి గాలి ద్వారా ప్రబలే అవకాశం ఉంది కాబట్టి ఈజీగా ఒకరి నుంచి ఒకరికి అంటుకుంటుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు మీరు అన్నారు సెకండ్ వేవ్లో పిల్లలు చాలా ఎఫెక్ట్ అయ్యారని. ఇప్పుడు తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఆ కోవిడ్ బారిన పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అంటారు పేరెంట్స్? కానీ చాలామంది 100% మంది పిల్లలు చాలా మైల్డ్గా ఎఫెక్ట్ అయ్యారు. ఎంత మైల్డ్గా అంటే జస్ట్ పిల్లలు అన్నాక వాళ్ళకి దగ్గు, జలుబు, జ్వరాలు రావడం సాధారణంగా సహజం. 2-3 నెలలకు ఒకసారి ఒక దగ్గు, జలుబు, జ్వరం రాకుండా ఏ పిల్లాడు ఉండడు. అట్లాగే ఇంకొక దగ్గు, జలుబు, జ్వరం కింద ఇది కూడా వచ్చి 3-4 రోజుల్లో దగ్గు, జలుబు, జ్వరం తగ్గిపోయి 5-6 రోజుల్లో పిల్లాడు మళ్ళీ మామూలు అయిపోతున్నాడు. సో ఇట్లా చాలామంది దాని టెస్ట్ కూడా చేయించట్లేదు, డాక్టర్లు కూడా అవసరం లేదని చెప్తారు, ఎందుకంటే చాలా మైల్డ్గా వెళ్ళిపోతుంది కాబట్టి. తల్లిదండ్రులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నా కూడా, ఇంట్లో తల్లిదండ్రులు ఒక్కళ్ళకి వచ్చినా కూడా పిల్లలకి రాకుండా ఆపడం అనేది చాలా వరకు జరగని పని. తల్లిదండ్రులు ఉండాల్సిన అవగాహన ఏంటంటే ఇంట్లో ఎవరికైనా వస్తే పిల్లవాడికి వస్తుందన్న అవగాహన ఉండాలి, వచ్చినా సరే వాడికి ఏం ప్రమాదం ఉండదు అన్న కంగారు లేకుండా ఉండాలి. ప్రమాదం వస్తే ఎట్లా గుర్తుపట్టాలన్న విషయాలు తెలుసుకుని ఉండాలి ప్రతి తల్లిదండ్రులు. ఒకవేళ పిల్లాడికి రాకుండా ఆపడం అనేది జరగని పని. ఇంట్లో ఎవరికైనా వస్తే ఖచ్చితంగా పిల్లలకు కూడా వస్తుంది. వాళ్ళు ఎంత సీరియస్గా అవుతారనేది చాలా అరుదు, సీరియస్ అవ్వడం చాలా అరుదు. కానీ ఒకవేళ సీరియస్ అయితే ఎట్లా గుర్తుపట్టాలి, ఎప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే తల్లిదండ్రులు చాలా ధైర్యంగా దీన్ని డీల్ చేయగలుగుతారు. డాక్టర్, ఇప్పుడు పెద్దవాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో పిల్లలకి కూడా అలాంటి లక్షణాలే ఉన్నాయంటారా? పిల్లలకి కూడా పెద్దవాళ్ళు ఉండే లక్షణాలే ఉంటాయి.
పెద్దవాళ్ళు సాధారణంగా ఎక్కువ మొదలవడం ఒళ్ళు నొప్పులు తలనొప్పితో మొదలవుతుంది. పిల్లలు ఎక్కువ మంది ఆ కంప్లైంట్ చెప్పరు, ఒళ్ళు నొప్పులు తలనొప్పి. పిల్లలకి యూజువల్గా స్టార్ట్ అయ్యేది దగ్గు, జలుబు, జ్వరం. కొంతమందికి వాంతులు, విరోచనాలు. కొంచెం పెద్దవాళ్ళు అంటే 10 ఏళ్ళ పైన పిల్లలు అయితే ఒళ్ళు నొప్పులు తలనొప్పి కూడా చెప్పే అవకాశం ఉంది. సో ఇదే సిమ్టమ్స్తో మొదలవుతాయి. సాధారణంగా చాలామంది తల్లిదండ్రులు ఎలా అంటే ఇలా జలుబు దగ్గు రాగానే మా వాడిని ఐస్ క్రీమ్ తిన్నాడు, జలుబు వచ్చింది, కరోనా కాదని కొట్టిపడేయడానికి చూస్తారు. అట్లా కాదు. ఈ సీజన్లో ఎవరికి దగ్గు, జలుబు, జ్వరం వచ్చినా కూడా ఫస్ట్ అనుకోవాల్సింది కరోనాయే. అలా అని కరోనా అనుకుని కంగారు పడమని కాదు, కరోనా అన్న కాన్షియస్నెస్తో ఉంటే ఆ పిల్లాడిని ఊరికనే బయటికి పంపించదు. నెక్స్ట్ చాలామంది చేసే తప్పు ఏంటంటే తల్లిదండ్రులకు ఇంట్లో కరోనా రాగానే ఆ పిల్లాడిని తీసుకెళ్ళి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనో చుట్టాల ఇంట్లోనో వదిలేసి వస్తున్నారు. అట్లా ఏమవుతుందంటే ఆ పిల్లాడు బయటికి చూపించకపోయినా వాడితో పాటు వైరస్ని క్యారీ చేస్తాడు. క్యారీ చేసినప్పుడు ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి స్ప్రెడ్ చేయడానికి వీడే మార్గం అవుతాడు. వీడికి ఏం సీరియస్నెస్ రాదు, వీడికి లైట్గా దగ్గు జలుబు వచ్చి తగ్గిపోతాయి. కానీ ఏ ఇంటికైతే వీడు వెళ్ళాడో, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడో, వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడో, వాళ్ళ చుట్టాల ఇంటికి వెళ్ళాడో, ఆ ఇంట్లో వాళ్ళందరికీ 3-4 రోజుల్లో సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. సో అక్కడ పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతారు. సో ఇది తెలియక చాలామంది తల్లిదండ్రులు కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో పంపిస్తారు. తల్లిదండ్రులు బాగా సీరియస్గా ఉంటే తప్పనిసరి పరిస్థితి. కొంతమంది ఏంటంటే పిల్లాడికి వచ్చేస్తుందేమో అని భయంతో పంపిస్తున్నారు. అది చేయకుండా ఉంటే మనం వేరే వాళ్ళకి అంటించకుండా ప్రివెంట్ చేసిన వాళ్ళు అవుతాం. మీరు అన్నట్లుగా భయపడిపోతున్నారు ముందు. కొంతమంది అయితే ధైర్యంగా దీన్ని ఫేస్ చేసి బయటకు వచ్చిన వాళ్ళు కూడా, బయటపడిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? కరోనాకి ఇప్పుడు దాకా మందు కనిపెట్టలేదు. మందు కనిపెట్టడం ఇప్పుడప్పుడే కూడా అయ్యే పని కాదు. కానీ భయానికి ఖచ్చితంగా మందు ఉంది. భయానికి మందు ఏంటంటే దాని గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్, సరైన ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్. అంటే మనకి దాని గురించి సమాచారం ఉండాలి, అది జెన్యూన్ కరెక్ట్ సమాచారం అయి ఉండాలి, అది జ్ఞానంగా మారాలి. ఇన్ఫర్మేషన్ ఒకటే ఉంటే సరిపోదు, అది సరైన నాలెడ్జ్గా మారాలి. ఈ రెండు ఉంటే భయం ఉండదు. చాలామందికి భయపెట్టే వార్తలు ఎక్కువగా ప్రసారం అవుతున్నాయి. పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ, ఇప్పుడు కొత్తగా వచ్చే బ్లాక్ ఫంగస్ గురించి కానీ ఎట్లా ఉంటుందంటే నెగిటివ్ న్యూస్కే ఎక్కువ పాపులారిటీ ఉంటుంది. సో ఎక్కువ మంది నెగిటివ్ న్యూస్ని క్లిక్ చేస్తారు. అట్లా భయం అనేది ఇన్ఫెక్షియస్గా స్ప్రెడ్ అవుతుంది. కరోనా కంటే స్పీడ్గా ఇన్ఫెక్షియస్గా భయం స్ప్రెడ్ అవుతుంది. కానీ యాక్చువల్గా దీని గురించి ఓన్లీ జెన్యూన్ ఇన్ఫర్మేషన్, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుసుకుంటే భయపడే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే 100లో 90 మంది ఇంట్లోనే రికవర్ అవుతున్నారు. ఇంకొక 9 మంది మైల్డ్గా ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉండి హాస్పిటల్లో రికవర్ అవుతున్నారు. ఇంకొక శాతం మంది ఐసీయూలోకి వెళ్ళడం, సీరియస్గా అవ్వడం కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఇన్ని లక్షల మంది, కోట్ల మంది ఎఫెక్ట్ అయ్యేపాటికి ఆ 1% మంది కూడా కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళని తక్కువ చేయడానికి కాదు, కానీ మిగతా 99 మంది భయపడాల్సిన అవసరం లేదు. మనకి ఏదైనా సరే 99% ఇంప్రూవ్మెంట్ ఉన్న జబ్బు ఉందంటే దానికి భయపడం. డెంగీ వస్తే భయపడట్లేదు, మలేరియా వస్తే భయపడట్లేదు. ఇక్కడ డెంగీ, మలేరియాల్లో 5-6% ఐసీయూకి వెళ్ళే అవకాశం ఉంది. దీంట్లో 5-6% కాదు, 1% ఐసీయూకి వెళ్ళే అవకాశం. సో దీనికి అంత భయపడాల్సిన అవసరం లేదు. ఇది పెద్దవాళ్ళు. పిల్లల్లో వస్తే దీనికి ఇంకా 100 రెట్లు తక్కువ ప్రభావం. అంటే పెద్దవాళ్ళలో 100లో ఒకళ్ళు ఐసీయూకి వెళ్ళాల్సి వస్తే పిల్లల్లో 10,000 మందిలో ఒకళ్ళే ఐసీయూకి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. సో దాని గురించి చింతించడం, దాని గురించి ఆలోచించడం, భయపడడం అనేది ఓన్లీ సైకలాజికల్ ఫ్యాక్టరే కానీ నిజం లేదు అందులో. డాక్టర్, ఇప్పుడు పిల్లల్లో అంత సివియర్ సిచ్యువేషన్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు అని అంటున్నారు. పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది అని కూడా అంటున్నారు. దానివల్ల ఈ ప్రభావం తక్కువ ఉంటుంది అంటారా? ఇది ఈ వైరస్ గురించి అర్థం చేసుకున్న వాళ్ళు ఏం చెప్తారంటే యాక్చువల్గా ఇది ఇమ్యూనిటీకి సంబంధించిన ప్రాబ్లం కాదు, వైరస్ సంబంధించి మన బాడీ ఎట్లా రెస్పాండ్ అవుతుంది అనేది ప్రాబ్లం. వైరస్ అనేది మొదటి 5 రోజుల్లో వచ్చి దాని ప్రభావాన్ని 6వ రోజు కోల్పోతుంది. 7వ రోజు నుంచి 14వ రోజు దాకా జరిగేదంతా మన బాడీ ఆ వైరస్కి ఎట్లా రియాక్ట్ అవుతుంది, మన బాడీ యొక్క ఇమ్యూనిటీ ఆ వైరస్ మీద ఎట్లా రియాక్ట్ అవుతుంది. సో ఏం జరుగుతుందంటే మొదటి 7 రోజుల్లో జరిగే ప్రభావం పిల్లల్లో కూడా ఉంటుంది. కానీ 7వ రోజు నుంచి 14వ రోజు రెండో దశలో ఉండే ప్రభావం పిల్లల్లో అంత ఉండదు. ఎందుకంటే పిల్లల్లో ఇమ్యూన్ సిస్టమ్ చాలా చక్కగా హ్యాండిల్ చేస్తుంది, అతిగా ఓవర్గా రియాక్ట్ అవ్వదు. పెద్దవాళ్ళలో ఏంటంటే వాళ్ళకున్న ప్రీవియస్ ఇమ్యూన్ ఎక్స్పోజర్ వల్ల వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అతిగా రియాక్ట్ అయ్యి లంగ్స్ని పాడు చేయడం, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమే వాళ్ళని పాడు చేయడం. అందుకే మనం దానికి తగ్గ స్టెరాయిడ్స్ వాడడం జరుగుతుంది. పిల్లల్లో ఇంకా అంత ఇమ్యూనిటీ, ఓవర్ ఇమ్యూనిటీ ఉండదు కాబట్టి వాళ్ళు చాలా చక్కగా రెస్పాండ్ అవుతారు, వైరస్ని ఎదుర్కొంటారు. 100కి 99%, 1000కి 999 మంది చక్కగా ఇంట్లోనే రికవర్ అవుతారు. ఆ 1000కి ఒక్కళ్ళు మాత్రం ఖచ్చితంగా రిస్క్ ఫేస్ చేసే అవకాశం ఉంది. సో తల్లిదండ్రులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి వీళ్ళు తెలుసుకోవాలి. ఎలాంటి పిల్లలకి కరోనా వస్తే మనం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాంటివి కొన్ని ఆల్రెడీ ఉన్నాయి. ఒకటి, 12 సంవత్సరాలు పైబడిన పిల్లలు కొంచెం పెద్దవాళ్ళలా బిహేవ్ చేసే అవకాశం ఉంది. 2, కొంచెం అధిక బరువు ఉన్న పిల్లలు, అంటే మామూలుగా ఉండే బరువు కంటే కూడా ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు ఉన్న పిల్లలకి ఊపిరితిత్తుల్లో స్పేస్ తక్కువ ఉంటుంది.
సో వీళ్ళు కూడా కొంచెం త్వరగా సిక్ అయ్యే అవకాశం ఉంటుంది. 3-6 నెలలలోపు పిల్లలు 6 నెలలలోపు పిల్లలు చాలా డెలికేట్గా ఉంటారు. వీళ్ళకి ఇమ్యూన్ ఫేజ్ పక్కన పెడితే వైరస్ ఫేజ్లోనే అంటే మొదటి 5 రోజుల్లోనే సడన్గా ఊపిరికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. సో 6 నెలలలోపు పిల్లలు 3వ కేటగిరీ. 4వది ఆల్రెడీ గుండె జబ్బులు ఉన్న పిల్లలు కానీ ఆల్రెడీ లంగ్స్ సంబంధించిన ప్రాబ్లం ఉన్న పిల్లలు అంటే ఆస్తమా కాదు సీరియస్ లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలు కానీ, నెక్స్ట్ ఇంకా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉన్న పిల్లలు కానీ, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే అవయవ మార్పిడి చేయించుకున్న పిల్లలు కానీ, ఇట్లా ఇమ్యూనో సప్రెస్డ్ స్టేట్ అంటే ఇమ్యూనిటీ లేని పిల్లలు కానీ, ఇట్లాంటి పిల్లలు 1000లో ఒకళ్ళే ఇద్దరే ఉంటారు. అట్లాంటి పిల్లల తల్లిదండ్రులు మాత్రం వీళ్ళని ఎక్కువ జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళకి ఏ చిన్న సిమ్టమ్ వచ్చినా వాళ్ళు ఆల్రెడీ కన్సల్ట్ చేస్తున్న పిడియాట్రిక్ డాక్టర్ని అడిగి తగ్గ మందులు వాడడం కరెక్ట్. మిగతా వాళ్ళ తల్లిదండ్రులు నార్మల్ పిల్లలు ఉన్న తల్లిదండ్రులు 10 ఏళ్లలో పిల్లలు ఉన్న తల్లిదండ్రులు దీని గురించి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు అసలు. మీరు ఇంతకుముందు బ్లాక్ ఫంగస్ గురించి మాట్లాడారు. విజయవాడలో కూడా చాలా కేసెస్ మనం చూస్తున్నాం. అసలు ఈ బ్లాక్ ఫంగస్ అంటే ఏంటి, ఎందుకు ఇది వస్తుంది? బ్లాక్ ఫంగస్ అనేది ఆస్పర్జిల్లస్ అని చాలా కామన్ ఫంగస్. ఇప్పుడు సాధారణ జనంలో ఇది ఎక్కువగా వెళ్ళింది, కానీ జనరల్గా అడల్ట్స్లో పెద్దవాళ్ళలో అది కూడా ఇమ్యూనో సప్రెస్డ్ అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకునే పేషెంట్స్లో ఈ ఇమ్యూనిటీ లేని పేషెంట్స్లో ఇది కామన్గా వచ్చే ఫంగస్. ఇది ఎక్కడో ఉండదు, మామూలుగా మనం బూజులో ఉంటుంది, ఫ్యాన్లు దులిపినప్పుడు, ఏసీలు దులిపినప్పుడు, కబోర్డులు దులిపినప్పుడు, ఈ కుండీల్లో ప్రతి చోట ఉంటుంది. రెగ్యులర్గా గాలిలో తిరిగే ఫంగస్ అది. సాధారణంగా మనకు అది ఏమీ చేయదు. ఎవరిలో ప్రభావం చూపిస్తుందంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న పెద్దవాళ్ళలో కానీ పిల్లల్లో కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. వాళ్ళల్లో ఇది ఇంతకుముందు కూడా ప్రభావం చూపించేది, అందుకే అది రాకుండా దానికి సంబంధించి మందులు అవైలబిలిటీలో ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మంది జనం హాస్పిటల్లో అడ్మిట్ అంటే 100కి ఒకళ్ళే అయినప్పటికీ అది ఇన్ని వేల మందిలో, ఇన్ని లక్షల మందిలో కొన్ని లక్షల మంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ అవుతున్నారు. హాస్పిటల్ అడ్మిషన్ సమయంలో వాళ్ళకి ఇమ్యూనో సప్రెసెంట్ మెడికేషన్ అంటే ఇమ్యూనిటీ తగ్గించే మెడికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ జబ్బును ఎదుర్కోవడానికి. రెండవది కరోనా వచ్చినప్పుడు కూడా మానసికంగా కానీ శారీరకంగా కానీ చాలా వీక్ అయిపోతారు. ఆ వీక్ టైంలో ఇమ్యూనిటీ బాగా తగ్గుతుంది. ఆ టైంలో ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్ ప్రమాదంగా మారే అవకాశం ఉంది. కానీ దీని ఇన్సిడెన్స్ అంటే వచ్చే అవకాశం కరోనాలో సీరియస్ అయ్యే అవకాశం అంటే కూడా చాలా 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 తక్కువ. మనం 1-2 కేసులను చూసి భయపడాల్సిన అవసరం లేదు. విజయవాడ జనాభా చూస్తే 10 లక్షల మందిలో 1-2-3 అంటే సాధారణంగా రకరకాల కారణాల వల్ల 1-2-3 దేనికో దానికి ఎఫెక్ట్ అవుతారు. దాని గురించి ఎక్కువ పబ్లిసిటీ చేసి ఎక్కువ భయపెట్టి దానికి సంబంధించిన మందులను కూడా బ్లాక్ చేయడం అనేది జరుగుతుంది. దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దానికి అసలు ప్రమాదం కాదు. ఇప్పుడున్న స్టేజ్లో దాని గురించి ఎక్కువ పబ్లిసిటీ చేసే కొద్దీ అది నిజంగా అవసరమైన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు విజయవాడలో ఆల్రెడీ క్యాన్సర్ పేషెంట్లు కొన్ని 100 మంది ఉంటారు. వాళ్ళందరికీ ఈ యాంఫోటెరిసిన్ బి అనే మందు కావాలి, వాళ్ళకి ఫంగస్ వస్తుంది, వాళ్ళకి ట్రీట్మెంట్ కావాలి. ఇప్పుడు ఈ పబ్లిసిటీ వల్ల ఏమవుతుందంటే బ్లాక్ ఫంగస్ పబ్లిసిటీ వల్ల ఆ మందు ఏదైతే ఉందో ఇంత ప్రొడక్షన్లో లేదు, ఎందుకంటే దానికి ఇప్పుడు దాకా ఇంత డిమాండ్ లేదు. ఆ ఉన్న కొన్నిటిని అవసరమైన వాళ్ళకి కూడా అందకుండా చేస్తున్నారు, భయంతో కొంతమంది, తెలియనితనంతో కొంతమంది. సో దాని గురించి మనం ఎక్కువ డిస్కస్ చేసే కొద్దీ దాని గురించి ఎక్కువ భయం పెరుగుతుంది. కానీ అది ఇప్పటికైతే వచ్చే 2-3 నెలల్లో అయితే చెప్పినంత ప్రమాదకరమైనది కాదు. కానీ సమయాన్ని ప్రకారం ఇప్పుడు ఆల్రెడీ అవగాహన ఉంది కాబట్టి ఈఎన్టీ డాక్టర్లు దాన్ని ప్రాపర్గా డీల్ చేయగలుగుతారు. ఈ బ్లాక్ ఫంగస్ అనేది మరి ఫస్ట్ వేవ్ లో ఎక్కడ కనిపించలేదు డాక్టర్, సెకండ్ వేవ్ లోనే ఎందుకు కనిపించలేదు అంటే దానికి కనిపించలేదని కాదు. ఫస్ట్ వేవ్ లో కొన్ని వేల మంది ఎఫెక్ట్ అయ్యారు. వేల మందిలో కొన్ని 100 మంది మాత్రమే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆ 100 మందిలో కొన్ని 10 మంది నుంచి 1-2కి వచ్చి ఉండొచ్చు. సెకండ్ వేవ్ అయ్యేసరికి కొన్ని లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారు, కొన్ని వేల మంది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతున్నారు. సో ఆ ప్రపోర్షన్లో చూసుకుంటే అందులో కొన్ని 100 మంది నుంచి కొన్ని 10 మందికి ఈ అవకాశం కనిపిస్తుంది. ఎప్పుడైతే ఫోకస్ వచ్చిందో దాని మీదకి, ఏ సిమ్టమ్ అయినా సరే కొంచెం 15 రోజుల తర్వాత కొంచెం స్మెల్ తెలియపోయినా అందరూ కూడా కంగారు పడి ఎక్కువ దాని గురించి ఆలోచిస్తున్నారు. సో దానివల్ల దాని మీద ఫోకస్ పెరగడం వల్ల ఆ నెంబర్ మనకి ఎక్కువ అయినట్టు కనిపిస్తుంది. కానీ ఈవెన్ ఫస్ట్ వేవ్ టైంలో కూడా ఇది ఉండే ఉంటుంది, మనం దాన్ని గుర్తుపట్టలేదు. ఎందుకంటే కొన్ని వేల మందిలో ఒకళ్ళిద్దరికే వచ్చి ఉంటుంది కదా, వచ్చింది ఫస్ట్ వేవ్ టైంలో డాక్యుమెంట్ చేశారు దీన్ని. కానీ ఇంత ప్రాచుర్యం లేదు, మీడియాలో లేదు. డాక్టర్స్ కమ్యూనిటీలో అయితే ఇది ఫస్ట్ వేవ్ ఎప్పుడే మనం చూసాం. ఫస్ట్ వేవ్ అయిపోయిన తర్వాత ఈఎన్టీ డాక్టర్లకు వచ్చిన ఎక్కువ కేసులు ఇవే. కానీ వాళ్ళు సక్సెస్ఫుల్గా దీన్ని ట్రీట్ చేశారు. అప్పుడు మెడిసిన్ స్కేర్సిటీ లేదు. ఇప్పుడు ఈ భయం వల్ల మెడిసిన్ స్కేర్సిటీ వచ్చే ప్రమాదం ఉందని చెప్తున్నాను. ఒక ఫ్యామిలీలో అందరూ ఒకటే వాడుతూ ఉంటారు, అంటే టవల్ కానీ సోప్ కానీ ఇలా వాడిస్తూ ఉంటారు. దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉందంటారా? మనదే కదా, ఒకే ఫ్యామిలీ కదా అని ఫీల్ అయిపోతూ ఉంటారు. దీనికి మీరేం చెప్తారు? ఓవరాల్గా హైజీన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ కాదు. ఇది ఒక్కటే జబ్బు కాదు, రకరకాల జబ్బులు ట్రాన్స్మిషన్లో ఉన్నాయి. కరోనా వరకు వచ్చి ఏంటంటే ఫస్ట్ వేవ్లో మనకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది ఎక్కువ వస్తువుల ద్వారా స్ప్రెడ్ అవుతుంది, టవల్స్ ద్వారా, కర్టెన్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది అని అన్నింటినీ శానిటైజ్ చేయడం, సూపర్ శానిటైజ్ చేయడం మొదలుపెట్టారు.
కానీ ఇప్పుడు మనకున్న నాలెడ్జ్ ప్రకారం ఇది సర్ఫేసెస్ మీద అంటే వస్తువుల మీద ఎక్కువసేపు ఉండదు. వస్తువుల మీద నుంచి స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా చాలా తక్కువ ఉంది, కానీ తక్కువ. గాలిలో ఒక ఇంట్లో ఉన్న నలుగురు మనుషులు ఖచ్చితంగా ఒకే గాలి పీలుస్తారు. ఒకే ఏసీ రూమ్లో ఉంటే ఖచ్చితంగా ఆ రాత్రికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఆ వస్తువులు వాడతారా లేదా అనేది వాళ్ళ పర్సనల్ విషయం. వేరే జబ్బుల దృష్ట్యా వాడకపోతే మంచిది, కానీ కరోనా వరకు అది వాడినా వాడకపోయినా పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఒక ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వస్తుంది. టైంలో ఎవరైనా చెప్పినా నమ్మేస్తున్నారు. ఇంట్లో ఉన్న కొంతమంది ఎవరైనా సలహాలు ఇస్తే అది పాటిస్తున్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, డాక్టర్ని కన్సల్ట్ చేసి త్వరగా టెస్ట్ చేసుకోవడం అనేది చాలా మంది మానేస్తున్నారు. ఇంట్లోనే ఆ కోర్స్ వాడేస్తే సరిపోతుంది కదా, రికవరీ రేట్ కనిపిస్తుంది కదా అని అనుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో దీని కింద నేను చెప్పినట్టు కొంత భయం కారణం, కొంత అజ్ఞానం కారణం. చాలామంది ఖాళీగా ఉన్నారు, అందరి చేతిలో ఫోన్స్ ఉన్నాయి. సో ఫోన్లో వీడియో రికార్డ్ చేయడం, యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అనేది చాలా చిన్న పని అయిపోయింది. సో అదృష్టం కొద్దీ దానికి మొదటి ఫస్ట్ ఫ్యూ క్లిక్స్ స్పీడ్గా అందుకుంటే అదే వైరల్ అయిపోతుంది. ఆ వైరల్ అయింది నిజం అవ్వాల్సిన అవసరం లేదు, దాని క్వాలిటీ చెక్ చేసే అవకాశం లేదు. అదే టీవీ ఛానల్, అట్లీస్ట్ టీవీ ఛానల్స్ కూడా ఇట్లాగే ఉన్నాయి, బట్ స్టిల్ వాళ్ళకి కొంచెం క్వాలిటీ చెక్ చేసే అవకాశం ఉంది. సో ఇట్లా ఫేక్ న్యూస్ కానీ నిజం కానివి కానీ ఎక్కువ ప్రాచుర్యం పొందుతుంది. దాంతో తెలియక చాలామంది సరైన ఇన్ఫర్మేషన్ లేక, సరిపడే డాక్టర్స్ లేక చాలామంది ఇళ్లలోనే ఏ ట్రీట్మెంట్ కనిపిస్తే ఆ ట్రీట్మెంట్ వాడేస్తున్నారు. ఇప్పుడు గత 2 నెలలతో పోలిస్తే ఇప్పుడు జనంలో అవగాహన గ్రాడ్యువల్గా పెరుగుతోంది. నెమ్మదిగా హాస్పిటల్ వైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. అట్లీస్ట్ ఆన్లైన్ కన్సల్టేషన్స్ పెరిగినాయి. ఆన్లైన్ కన్సల్టేషన్లో డాక్టర్ని ఒక్కసారైనా అడిగి ఈ ట్రీట్మెంట్ ఉంది వాడచ్చా అని అడిగి వాడుతున్నారు. సో అంతవరకు కొంత ఇంప్రూవ్మెంట్ అనుకునే చెప్పాలి. కానీ ఏ డాక్టర్ని సంప్రదించకుండా సిమ్టమ్ వచ్చిన మొదటి రోజే ఆల్రెడీ ఇంట్లో ఎవరో ఒకరు వాడిన మందులను తీసుకుని వాడడం అనేది ప్రమాదానికి ఎక్కువ దారితీసే అవకాశం ఉంది, వాడికి ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం కంటే. అసలు శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే ఏం చేయాలి? అలాగే ఏ ఆహార పదార్థం తీసుకుంటే ఈ రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు? రోగ నిరోధక శక్తి అనేది ఒక రోజు నుంచి ఒక నెలలో పెరిగేది కాదు. దానికి లాంగ్ టర్మ్ అంటే సంవత్సరాల తరబడి ప్రాపర్ అటెన్షన్లో ఉన్న వాళ్ళకి రోగ నిరోధక శక్తి బాగుంటుంది. దానికి ఫస్ట్ హెల్దీ హ్యాబిట్స్ ఉండాలి. హెల్దీ హ్యాబిట్స్ అంటే రోజు వాక్ చేయడం, సరిపడా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం, బాడీ టోన్ మెయింటైన్ చేసుకోగలగడం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అలవాటు ఉండడం. ఇట్లాంటివి ఉన్న వాళ్ళకి, కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళకి ఇప్పుడు పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఈ వేవ్లో కంటే కూడా నెక్స్ట్ ఇయర్కి, ఆ తర్వాత వాళ్ళ హెల్దీ లైఫ్కి హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. ఆహారపు అలవాట్లలో ఎక్కువగా సీజనల్ ఫ్రూట్స్, ఏ సీజన్ బట్టి ఆ సీజన్లో వచ్చే ఫ్రూట్ని తీసుకోవడం చాలా వరకు ఇమ్యూనిటీకి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు సమ్మర్లో అయితే మామిడికాయలు, సపోటాలు ఇవి దొరికినప్పుడు ఇవి క్యాలరీస్ గురించి చూడకుండా ఇవి తినాలి. ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ ఆ సీజన్లో తినడం ద్వారా ఇమ్యూనిటీని బాగా పెంచుకోవచ్చు. వెజిటేరియనా నాన్ వెజిటేరియనా అనేది పెద్ద క్వశ్చన్ కాదు. చాలామంది ఇది తింటే ఇమ్యూనిటీ వచ్చేస్తుంది, ఇది తింటే ఈ ఫిష్ తింటే ఇమ్యూనిటీ వచ్చేస్తుంది అనుకుంటే అది కరెక్ట్ కాదు. కొన్ని సంవత్సరాల పాటు ఆ ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవ్వాలి. మనలో ఇమ్యూనిటీ అంటే బి సెల్స్, టీ సెల్స్ అని రకాలు ఉంటాయి. అవి తయారవడానికి కొన్ని నెలలు పడుతుంది. దానికి ఇమ్యూనిటీ రావడానికి కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాలు పడుతుంది. సో ఇప్పుడుకిప్పుడు మనం ఆహార అలవాట్లు మార్చుకుని ఏమీ చేయలేము. కాకపోతే క్లీన్ అండ్ ఫ్రెష్లీ కుక్డ్ అంటే స్వచ్ఛంగా ఉండాలి. ఏ పూట ఉండి ఆ పూట తినడం ద్వారా కరోనా కాదు కానీ టైఫాయిడ్ కానీ రకరకాల ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చే అవకాశం తగ్గుతుంది. దాని ద్వారా మనం ఓవరాల్గా ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. కరోనా ఎఫెక్ట్ చాలా మంది మాస్క్ యూజ్ చేయడము, సోషల్ డిస్టెన్స్ పాటించడము, శానిటైజర్ యూజ్ చేయడం చేస్తున్నారు. కానీ ఆ మాస్క్ అనేది ఎలా యూజ్ చేయాలి, ఎంత టైం యూజ్ చేయాలనేది చాలా మందికి అవగాహన లేదు. అది మీరేం చెప్తారు? ఫస్ట్ వేవ్ టైంలో ఒక మాస్క్ వాడితే చాలు. ఇనీషియల్గా మాస్క్ వాడక్కర్లేదు అన్నారు, తర్వాత ఒక మాస్క్ వాడితే చాలు అన్నారు. ఇప్పుడు సెకండ్ వేవ్లో 2 మాస్కులు వాడమని రికమెండేషన్ వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే కన్ఫ్యూజన్ ఉంది చాలా మందిలో, మాస్క్ వాడాలా అవసరం లేదా అని. ఇప్పటివరకు అయితే మన 70% జనాభా 2 డోసుల వ్యాక్సిన్ పడదో అప్పటి వరకు ప్రతి ఒక్కళ్ళు మాస్క్ ధరించడం కంపల్సరీ. మాస్క్ ఎట్లాంటి మాస్క్ వాడాలి? సర్జికల్ మాస్క్ కానీ క్లాత్ మాస్క్ కానీ వాడితే కనీసం 2 కవర్స్ అంటే ఒక సర్జికల్ మాస్క్, ఒక క్లాత్ మాస్క్ కానీ లేకపోతే 2 క్లాత్ మాస్క్లు కానీ పెట్టుకోవడం మంచిది. లేదా N95 మాస్క్ వాడుతుంటే సింగిల్ N95 మాస్క్ వాడడం సరిపోతుంది. ఒక N95 మాస్క్ని నేను ఒకసారి మీకు చూపిస్తాను. ఇది N95 మాస్క్. సో దీన్ని హ్యాండిల్ చేసేటప్పుడు ఎప్పుడు ఈ వెనకాల వైపు ఉన్న చెవుల భాగాన్ని మాత్రమే హ్యాండిల్ చేయాలి. హ్యాండిల్ చేసి దీన్ని ఇలా ముక్కు దగ్గర పెట్టుకుని ఇదేం టచ్ చేయకుండా వెనక్కి పెట్టుకోవాలి చెవుల వెనకాల. సో ఇది ఒక్కసారి పెట్టుకున్న తర్వాత మొత్తం మనం ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు పెట్టుకుని మళ్ళీ ఇంటి లోపలికి వచ్చేదాకా కూడా ఇది తీయాల్సిన అవసరం లేదు, తీయకూడదు. తీసేటప్పుడు కూడా మళ్ళీ ఇలా చెవుల వెనకాల ఇలా పెట్టి తీయాలి. ఒక్కసారి కూడా ఈ ఫ్రంట్ సర్ఫేస్ కానీ బ్యాక్ సర్ఫేస్ కానీ టచ్ చేయకూడదు.
తీసి ఎక్కడైనా సరే బాగా గాలి వచ్చే చోట ఈ మాస్క్ని హ్యాంగ్ చేస్తే మళ్ళీ రీయూస్కి మళ్ళీ నెక్స్ట్ రోజు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కానీ మళ్ళీ పెట్టుకునే అవకాశం ఉంటుంది. అట్లా ఎన్నిసార్లు యూజ్ చేయొచ్చు అనే దానికి ఏమీ రూల్స్ లేవు. కనీసం ఒక మాస్క్ని N95 మాస్క్ అయితే వరుసగా 5 సార్లు వాడుకోవచ్చు. ఎనఫ్ టైం మధ్యలో డ్రై చేసి, అంటే పొద్దున్నే మాస్క్ పెట్టుకుని వెళ్ళి ఈవినింగ్ మాస్క్ తీసేస్తే బయట ఓపెన్లో వదిలేస్తే వెట్ అవ్వకుండా, అలాగే డైలీ ఒక 5 days వరుసగా వాడుకునే అవకాశం ఉంది. సో ఆ 5 days పాటు మాత్రం వెనకాల సర్ఫేసెస్ టచ్ చేయకూడదు. అట్లా చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. అదే సర్జికల్ మాస్క్ అయితే ఏ రోజు తీసిన మాస్క్ ఆ రోజు డిస్కార్డ్ చేసేయాలి. క్లాత్ మాస్క్ అయితే ఏ రోజు ఆ రోజు ఉతుక్కోవాలి, నెక్స్ట్ రోజు మళ్ళీ 2 క్లాత్ మాస్క్ కట్టుకుని వెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యూబుల్ టైం మా కోసం స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, డాక్టర్ శ్రీనివాస్ గారు ఇచ్చిన సలహాలు సూచనలు. లక్షణాలు కనిపించినంత మాత్రాన ఎవరు భయపడొద్దండి. అలా అని అశ్రద్ధ చేసి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. అతి త్వరలో లక్షణాలు కల్పించిన వెంటనే టెస్ట్ చేయించుకోండి, ట్రీట్మెంట్ తీసుకోండి. స్టే హోమ్, స్టే హెల్దీ. నమస్తే.